మామూలు పరాటా పిండి కాదు, దీన్ని ఒక స్పెషల్ పరాటా పిండి తయారు చేస్తున్నాను. గోధుమ పిండి తీసి దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు. మామూలుగా అందరూ దీంట్లో నూనె వేసి పిండి కలుపుకుంటారు, కానీ నేను ఈరోజు కొంచెం స్పెషల్గా నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. సో ఎక్కువ అక్కర్లేదు, మళ్ళీ కాల్చేటప్పుడు కూడా కావాలి. అయితే ఇలా నెయ్యి వేసుకుంటే మనం పరాటా తినేటప్పుడు ఒక అద్భుతమైన మంచి ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఫస్ట్ దీన్ని ఇలా పసుపు ఉప్పుని ఈ పిండిలో ఈ నెయ్యి వేసి దాన్ని ఇలా ఫస్ట్ కొంచెం పొడి పొడిగా లైట్గా ఇలా చేసి తర్వాత దీంట్లో నీళ్లు పోసేసి మనం కలిపేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత. తర్వాత ఇందులో నీళ్లు పోసి, బాగా ఎక్కువ నీళ్లు పోయకండి, ఒకవేళ నీళ్ళు ఎక్కువ పోస్తే బోళ్ళంత పిండి కూడా కలుపుకోవాల్సి వస్తుంది. సో దీన్ని ఫస్ట్ ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. ఎప్పుడైతే ఇది దగ్గరికి అవుతుందో అప్పుడు మనం దీన్ని మంచిగా బాగా మర్దన చేసేసి సాఫ్ట్ డో కలుపుకోవాలి. మనకి బాగా గట్టిగా పిండి ఉంటే లోపల స్టఫింగ్ ఉండదు, చిరిగి బయటకు వస్తుంది. బాగా పైన సాఫ్ట్గా ఉందనుకోండి అప్పుడు కూడా చిరిగిపోతుంది. సో కరెక్ట్గా మన పిండి మిశ్రమం ఎలా ఉండాలి అంటే లోపల స్టఫింగ్ ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. రెండు అద్భుతంగా అంటే కలిసిపోవాలి. కానీ పైన పిండే లోపల మసాలా, కానీ రెండు పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే మన పరాటాలు బ్రహ్మాండంగా వస్తాయి. సో ముందైతే ఈ పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆ ముద్దలాగా అయినప్పుడు దీన్ని మర్దన చేసేసి సాఫ్ట్ పిండి తయారు చేసుకుంటాను. పర్ఫెక్ట్, అంతే, ఇంకేం అక్కర్లేదు, ఇంకా నీళ్ళు అక్కర్లేదు. దీన్నే ఈ విధంగా మర్దన చేసేసుకుంటే సరిపోతుంది. పిండిలో పసుపు వేసుకొని కొంచెం సాఫ్ట్గా పిండి మిశ్రమాన్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఆ మసాలా ఏంటి, ఆకుకూరలు. ఫస్ట్ నా దగ్గర రాడిష్ ఆకు ఉంది. అయితే రాడిష్ ఆకును కూడా చాలా చిన్నగా కట్ చేసుకుందాం. ఫైన్గా చాప్ చేసేటప్పుడు దాన్ని ఇలా చేసి ఫైన్గా చాప్ చేసుకుందాం. ఏంటి పర్ఫెక్ట్. చూడండి ఇంత ఫైన్గా, ఎందుకంటే ఆకు మనకి లోపల మనకి చక్కగా కలిసిపోవాలి. సో దీంతోపాటు మనం బంగాళదుంప కూడా వేస్తున్నాము, కానీ ఆకుని ఈ కాడల దగ్గరకు వచ్చేసరికి ఫైన్గా చాప్ చేయండి. అవసరం అనుకుంటే మరో పక్కకి తిప్పి దాన్ని ఇలా చాప్ చేసుకోండి. దీంట్లో మెంతికూర, ఈ మెంతికూర తీసుకొని దీన్ని కూడా ఏంటి కాంబినేషన్, ఒకటేమో కొంచెం ఘాటు ఉంటుంది, ఒకటేమో కొంచెం చేదు ఉంటుంది, కానీ ఆ ఆలుగడ్డతోటి ఇవి మంచి కాంబినేషన్. ఆకుకూర రెడీ అయిపోయింది, బంగాళదుంప రెడీ ఉంది. ఇప్పుడు మనం ఒక పెనంలో ఫస్ట్ అంటే ఒకటేంటంటే బంగాళదుంప కూడా పచ్చి బంగాళదుంపనే లోపల మసాలాలన్నీ కలిపేసి స్టఫింగ్ చేసుకుంటారు, కానీ ఇలాంటి ఆకుకూర చేసేటప్పుడు ఆ తేమంతా ఉంటుంది, అది బయటకు వస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ప్యాన్లో మనం కుక్ చేసుకుందాం. ఇందులో మరీ ఎక్కువ వద్దు, కొంచెం తగ్గిద్దాం నెయ్యి, మళ్ళీ మనకు పరాటా కూడా కావాలి. అయితే దీంట్లో మనం జీలకర్ర వేసి స్లైట్గా దీన్ని కుక్ చేసుకుందాం. జీలకర్ర కావాలంటే జీలకర్ర పొడి కూడా మీరు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసి దీంట్లో ఆ నెయ్యి చూడండి కరుగుతూ ఉంది. ఇందులో సన్నగా తరిగిన అల్లం చూడండి, అన్నీ ఫ్రెష్గా మనకి భలే టేస్ట్ ఇచ్చేవి. ఒక పక్కన సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. నాకు ఉల్లిపాయలు ఏం బ్రౌన్ అవ్వక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కాకపోతే మనకి సాఫ్ట్ అవ్వాలి. సో దీంట్లో తేమ తగ్గించాలి, సాఫ్ట్ అవ్వాలి, స్టఫింగ్కి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి, మన బంగాళదుంప కూడా వేస్తాం ఇందులో వేసి. ఇప్పుడు చూడండి ఇలా మన ఉల్లిపాయ కొంచెం లావుగా ఉన్నా ఒక్కసారి వేగిందంటే సాఫ్ట్ అయిపోతుంది. సో స్టఫింగ్కి మనకి ఈజీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు ఇక్కడ వేగుతూ ఉన్నాయి. ఇలా వేగిన తర్వాత ఆకుకూర నేను ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానో దీన్ని పైన ఇలా వేసేయండి, మన ఆకుకూరని. పర్ఫెక్ట్. మరి బంగాళదుంప నేను ఉడికించి పెట్టుకున్నాను, కొంచెం ముక్కలుగా ఉంది. ఈ బంగాళదుంపని కూడా చేతితోటి మీరు ఇలా చిదిమేసేయండి. యూజువల్గా బంగాళదుంపని గ్రేట్ చేస్తే ఇంకా బాగుంటుంది, మనం గ్రేట్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఆకు చూడండి ఇందులో సాఫ్ట్గా అయిపోయింది. మన బంగాళదుంపని కూడా గ్రేట్ చేస్తాను. ఉప్పు సరిపడా వేసుకున్నాను, అంతే. ఇదంతా దేనికోసం, ఇదంతా పరాటాలు. అంటే చాలాసార్లు మనం కూర వండుకొని అన్నం వండుకుంటాం, అంతా బాగానే. అయితే ఈ టెక్నిక్ నేను ఆలు మేతి ఈ కూరలు చేసినప్పుడు కూర మిగిలిపోతుంది కదా, దాన్ని ఇలా లైట్గా మ్యాష్ చేసేసి మళ్ళీ ఒకసారి పెనం మీద ఇలా మ్యాష్ చేసేసి
తర్వాత దీంతో పరాటాలు చేశాను. ఇప్పుడు నా ఈ మసాలా మిశ్రమం రెడీ. కానీ ఎలా టేస్ట్ ఉందా లేదా ఈ మిశ్రమాన్ని మనం టేస్ట్ చెక్ చేయాలి. ఆహా, ఇది మంచిగా నెయ్యి వేసి ఇంత చక్కగా చేసుకుంటే ఎందుకు బాగోదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే, ఏమొద్దు. ఇలాంటి పరాటాలు అప్పుడప్పుడు పెట్టు, పర్ఫెక్ట్. చూడండి మన ముద్ద రెడీ. దీన్ని కొంచెం స్టవ్ కట్టేయండి. చల్లారిన తర్వాత మనం చేసుకున్న ఆ చపాతీ పిండిలో దీన్ని స్టఫింగ్ వేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. చూడండి పిండి కూడా సాఫ్ట్గా అయింది. కొంచెం పసుపు వేసి తయారు చేసుకున్నాను. చిన్న సైజు పరాటాలు మనం ఈ విధంగా పిండిని ఫస్ట్ ఈ ఎడ్జెస్ని ఇలా చేసుకోండి. లేదనుకోండి దీన్ని తీసుకొని ఫస్ట్ పూరీ కంటే కొంచెం పెద్దగా చేసిన తర్వాత అప్పుడు ఎడ్జెస్ని మీరు ఇలా చేతితోటి సన్నగా, సెంటర్ ఏమో లావుగా ఉండాలి, ఎడ్జెస్ ఏమో సన్నగా ఉండాలి. ఇప్పుడు మనం ముద్ద వేయండి. తర్వాత ఈ ఎడ్జెస్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా తీసుకోండి. ఇలా చేసేసి దీన్ని ఇప్పుడు తొందరపడకండి, ఉంది కదా వచ్చిందని. ఎందుకంటే నేను ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఇప్పుడు నాకు కూడా ఆ లోపల స్టఫింగ్ కంటే ఈ పిండి కొంచెం తేడాగానే ఉంది. అప్పుడు స్లోగా దీన్ని ఇలా, అయితే దీంట్లో ఒక గాలి బుగ్గ వస్తుంది. ఇందులో కూడా ఒక గాలి వచ్చింది, దాన్ని ఇలా కొట్టేస్తే ఆ గాలి బయటకు వెళ్ళిపోతుంది. దీన్ని స్లోగా మీకు వీలైనంత వరకు చేతితోటి ఇలా చేసుకొని రొట్టెని ఇలా చిన్న సైజు రొట్టెలు మనం చేసుకుందాం. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా కొన చిరిగినా మీరు ఏం కంగారు పడక్కర్లేదు, స్లోగా ఇలా చేయండి. లోపల మనకి స్టఫింగ్ చూడండి, లోపల స్టఫింగ్ మనకి తెలిసిపోతుంది. ఈ రొట్టె ఎక్కడన్నా లైట్గా చిరిగితే ఏళ్ళతోటి ఇలా చేసేసుకోండి. చూసారు కదా, మన ఆకుకూరలతో చేయడం వల్ల, అందుకని నేను ఫస్టే దాన్ని లైట్గా చేస్తాను. ఇలా చేసేసి పొడి పిండిని లేకుండా చేసేసి ఇప్పుడు వేడి పెనం పైన కాల్చుకోండి. వేసిన వెంటనే దాన్ని లైట్గా కదిలిపేసి ఈ రొట్టెని ఇలా తిప్పేసి మనకి రెండు పక్కల మంచి రంగు వచ్చిన తర్వాత నెయ్యి వేసుకొని కుక్ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. కావాల్సిన రంగు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసి అయ్యా 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 రొట్టెని రెండు పక్కల కాల్చేసుకోండి. రొట్టె రెడీ. ఆహా, చూడండి మన నెయ్యితోటి చక్కగా మనం స్టఫింగ్, మెంతి కూర, రాడిష్ ఆకు, అదే ఆలుతోటి పరాటా. ఆలు, మేతి, రాడిష్ ఆకుతో పరాటా. ఈ పరాటా చేయడం కోసం ముందుగా బౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే నెయ్యి కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి సాఫ్ట్ పిండి వచ్చేంత వరకు మర్దన చేసి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి లైట్ గా సాటే చేసుకోవాలి. తర్వాత చాప్ చేసిన రాడిష్ ఆకు అలాగే మెంతి కూర ఆకు వేసి దాంట్లో మనం మ్యాష్ చేసిన పొటాటో కూడా అందులో వేసి చూపించిన విధంగా దాన్ని కొంచెం సేపు కుక్ చేసి ఉప్పు అడ్జస్ట్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మన గోధుమ పిండి మిశ్రమంలో చూపించిన విధంగా స్టఫింగ్ చేసి వాటిని మంచి రౌండ్ గా పరాటాలు చేసుకొని వేడివేడిగా పచ్చడితో లేకపోతే పెరుగుతో మీకు నచ్చిన విధంగా తిని ఆకుకూరలు అంటే మన రాడిష్ ఆకు, మెంతి ఆకుతో చేసుకున్న ఈ బంగాళదుంప పరాటాని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు.